హలో అండి. నేను ఈరోజైతే ఇవ్వండి వంకాయ, టమాటా, పచ్చిమిరపకాయ, తెల్లగడ్డ, ఆనియన్, కందిపప్పు ఇవన్నీ వేసి పులిహోర అండి. పులిహోర అని అంటారు మా పక్క. ఇది ఆనియన్, ఇది కొంచెం బాగా వేగిన తర్వాత మళ్ళీ మనం కడిగి పెట్టుకున్న కందిపప్పు, ఇట్లాంటివంతా ఊరికే పెద్దగా ప్రాసెస్ లేకుండా చిన్నగా చేసుకునేలాగానే ఉంటాయండి. ఈజీగా చేసుకునే వంటలే ఇవన్నీ. నేను పెడతాండే వంటలన్నీ ఈజీగా చేసుకునేటివే. చిన్న చిన్న అమ్మాయిలు కూడా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, బయట ఉంటున్న వాళ్ళు కానీ, వంట రాని వాళ్ళు ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. ఈజీగా కొంచెం టేస్ట్గా మనకి రోజుకి సరిపడా మనకి ఎనర్జీ ఇచ్చేటంత సరిపడా విటమిన్స్ కూడా అన్నీ ఉంటాయి. ఏది మనం తీసుకోలేదు అనే ఇది లేకుండా చేస్తానండి. మనకు రెగ్యులర్గా దొరికేటివే, ఎక్కడ పోయినా మనకు ఉంటాయి. ఏ ఊళ్ళల్లో అయినా దొరికేటివే మనకి ఇవన్నీ. బయట పోయి అదే పనిగా షాపులు వెతికి కొనుక్కోరావాల్సిన అవసరం లేకుండావే. అండి వంకాయలు మాత్రం ఇప్పుడు సీజన్ అండి. వంకాయలు, టమాటాలు, మామిడికాయ, మునక్కాయ ఇవన్నీ మంచి టేస్ట్ ఉంటాయి. రకరకాలుగా చేసుకోవచ్చు మనం. వంకాయ, మనకి టమాటా, కొంచెం ఇట్లా అన్నామంటే దాని కింద నుంచి పైకి అన్నీ కలుస్తాయి. ఇందులోకి తగినంత ఉప్పు, పసుపు, ధనియా పౌడర్, టమాటా ఎక్కువ వేసినాం కాబట్టి పెద్దగా చింతపండు అవసరం లేదు. ఊరికే ఒక అట్లా టేస్ట్ కోసం అంతే.
అంతే అండి. ఇది కొంచెం అంతా బాగా ఏగిన తర్వాత విజిల్ పెట్టేస్తాము. విజిల్ పెట్టేస్తున్నామంటే ఒక 4, 5 విజిల్స్ పప్పు వేసినాం కాబట్టి ఒక 4, 5 విజిల్స్ వచ్చినాయంటే బాగా ఉడికిపోతుంది. తర్వాత దించేసి పోపు పెట్టుకోవడమే. బాగుంటుందండి ఇది. పుల్ల పుల్లగా, కారంగా బాగుంటుంది. ఎవరైనా ఈజీగా ట్రై చేసుకోవచ్చు. ఇంతే ప్రాసెస్ అయితే ఇంతే. తగినంత వాటర్, ఇది కొంచెం వేగిన తర్వాత తగినంత వాటర్ వేసుకొని 4, 5 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత తేనుకొని మనం ఆనియన్, కరివేపాకు వేసి కొద్దిగా జీలకర్ర వేసి తిరగబాతు పెట్టుకోవడం అంతే, పోపు పెట్టుకోవడం అంతే. ఓకే అండి, ఇదిగోండి వేసుకుంటా పక్క ఉడుకుతుంది. అది వంచేస్తే ఇది విజిల్ వచ్చిన తర్వాత ఇది ఎంపేసినామంటే పోపు పెట్టుకున్నామంటే వంట ఫినిష్ అవుతుందండి. కరెక్ట్గా 10 మినిట్స్లో అయిపోతుందండి. 15 మినిట్స్లో ఖచ్చితంగా అయిపోతుంది. ఇట్లా చిన్న చిన్న వంటలు ట్రై చేసుకోండి వంట నేర్చుకునే వాళ్ళు. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.